హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. ఇవాళ నేను గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసుకొని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి, లైట్గా వేగింది కదా. ఇప్పుడు ఇది స్టవ్ ఆపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం చల్లార్చి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక లవంగం వేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. తగినంత కారము, తగినంత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి. ఇదంతా మిక్సీ చేసుకోవాలి వేసుకొని. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/4 కిలో తెల్ల వంకాయలు తీసుకున్నానండి. అందులో ఉప్పు వేసుకొని నీళ్ళల్లో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మసాలా అనేది ఆ వంకాయలో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇలా మసాలా అంతా వంకాయకి పట్టించాలి. అన్నిటికీ ఇలాగే అన్ని మసాలా పట్టించి ఉంచుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక పెనం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్ది కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. చూడండి, లైట్గా వేగింది కదా. అందులో మనము స్టవ్ అనేది సిమ్లో ఉంచుకొని మనం మసాలా పెట్టి ఉంచుకున్నాం కదా వంకాయలు, అది వేసుకోవాలండి ఒక్కొక్కటి. అన్నీ వేసుకున్న తర్వాత ఇది కలపకుండా మూత పెట్టేసేయాలండి. సిమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇవన్నీ నెమ్మదిగా తిప్పించుకోవాలండి, లేకపోతే మసాలా అంతా బయట వస్తుంది కాబట్టి చూసుకొని చిన్నగా తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో నేను ఒక పెద్ద టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మూత పెట్టుకొని ఇది కూడా మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అంతా కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అన్నీ తిప్పించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 3 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి, వంకాయ అంతా బాగా చక్కగా మగ్గిపోయింది, మసాలా అంతా బాగా వేగింది కదా. ఇప్పుడు అందులో ఇంతకుముందు మనం మసాలా పేస్ట్ కొద్దిగా మిగిలిపోయింది కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, అవి కూడా నేను ముందు వీడియోస్లో పెడతానండి, అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలా చక్కగా వేగిపోయింది కదా. అందులో కొద్ది కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది మనకి. సూపర్గా టేస్టీగా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది కదండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.